సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి, అదేవిధంగా క్యాడర్కి అండగా ఉండే విధంగా అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా మాట్లాడుకొని రాబో రోజుల్లో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి ఇదో ఈ విధంగా అవుతా ఉంది, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అందరికి కూడా అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. దానికి జవాబు చెప్పేది పోయి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ కూడా ఆయన పైన వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు. ఆయన అడిగే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పడం లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ నిర్మాణం చేసే దానికి డబ్బులు లేవంటూనే దుబారా ఖర్చులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రే కాదు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్కి అందరు కూడా ఎక్కడ పోవాలన్నా హైదరాబాదు శుక్రవారం హైదరాబాద్ పోవాలన్నా లేకపోతే తిరిగి రావాలన్నా కూడా ఈరోజు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి, దుబారా ఖర్చులు పెడుతున్నారు. కానీ ఈరోజు నిజంగా ప్రజలకు ఉపయోగపడే వాటిపైన ఖర్చు చేసేదానికి ముందుకు రావడం లేదు. నిధులు లేవని చెప్తా ఉన్నారు. 3 లక్షల కోట్ల అప్పు చేశారు. 5 సంవత్సరాల్లో కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్ల అప్పు చేస్తే, ప్రజలు ఖర్చు పెట్టేదానికి అప్పు చేస్తే 18 నెలల్లోనే ఈరోజు 3 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ నిర్మాణాలు ఈరోజు మెడికల్ కాలేజీలు ఆపేశారు. అదేవిధంగా రోడ్లు కూడా ఈరోజు అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నిలిపేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ కానీ, నెల్లూరు జిల్లా కానీ నీళ్ళు వచ్చే రాయలసీమ లిఫ్ట్ కూడా ఈరోజు స్వప్రయోజనాల కోసం పక్కన పడేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన్ని తిట్టే పరిస్థితి చూస్తున్నాం.